ఇక నాకైతే ఫుల్ జ్వరం వచ్చింది. చార్మికి ఇదే సర్ప్రైజ్ ఇస్తున్నా. హైదరాబాద్ వచ్చేసినా. హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూపర్ రంజిత్. గడ్డం హెయిర్ లేదని చెప్పి చూడకండి, కట్ చేసిన. నాకేం మొక్కు లేదు, అంటే భార్య ప్రెగ్నెంట్ అయితే ఏదైనా మొక్కు ఉంటే ఉంచుకోవచ్చు, కానీ నాకు ఏం మొక్కు లేకున్నా నేను ఉంచుకున్నా. ఎందుకంటే నాకు హెయిర్ గడ్డము పెంచితే ఎట్లుంటా అని చెప్పి చూసుకున్నా. బట్ ఏంటంటే హెయిర్ ఎక్కువ ఉండడం వల్ల మొత్తం హెయిర్ ఫాల్ అవుతుంది. అందుకని చెప్పి ఇక హెయిర్ గడ్డం కట్ చేసేసిన. ఇక నాకైతే ఫుల్ జ్వరం వచ్చింది. మీరు కళ్ళు కూడా చూసుకోవచ్చు, ఫుల్ అంటే ఫుల్ గుంజుకపోయినాయి. కానీ చార్మి బర్త్డే ఉన్నది. బర్త్డేకి వెళ్ళకపోతే చార్మి చాలా ఫీల్ అవుతుంది. కానీ బర్త్డే అంటే ప్రెగ్నెంట్ టైంలో బాధ పెట్టద్దు కదా, అందుకని చెప్పి వెళ్ళాలనుకుంటున్నా. అండ్ ఇప్పుడు వెళ్ళి హాస్పిటల్కి వెళ్తా, తప్పదిగా గ్లూకోజ్లు ఎక్కించుకోవాలి. అంత టైర్డ్ ఉన్నా, అంత హెడేక్ అయితే చాలా అవుతుంది, ఫీవర్ కూడా చాలా ఉన్నది. ఇదంతా డాక్టర్కి చెప్పి మరి ఇంజెక్షన్స్ ఇస్తాడా, గ్లూకోజ్ ఎక్కిస్తాడా, ఎక్కించుకొని ఇక ప్రయాణం హైదరాబాద్కి. అండ్ నేను చార్మికి చెప్పలేను నీ బర్త్డేకి వస్తున్నా అని. చార్మికి ఇదే సర్ప్రైజ్ ఇస్తున్నా. నేను వెళ్ళి కలవడమే చార్మి బర్త్డే సర్ప్రైజ్. చూద్దాం ఎలా రియాక్ట్ అవుతుంది అన్నది. ఫస్ట్ అయితే హాస్పిటల్ వెళ్ళి చెక్ చేయించుకుందాం. బీపీ తక్కువ ఉందట, 90 ఉన్నది. అందుకే చాలా కళ్ళు తిరిగినట్టు, అంటే బాడీలో ఉక్కలేనట్టు అవుతుంది. ఇక గ్లూకోజ్ రాసిండు, ఎక్కించుకుంటా. హాస్పిటల్కి నేను ఒక్కనే వచ్చిన, మా అన్నయ్య అత్త అన్నాడు కానీ నేనే వద్దన్నా. ఏ లేదురా నేనే ఎక్కించుకొని వస్తుంది, అంటే ఇంజక్షన్ అయినా గ్లూకోజ్ అయినా నేనే చూపించుకొని వస్తుంది అని చెప్పిన. ఇంకా చార్మికి ఏం తెలియదు నాకంటే, ఇట్లా ఫీవర్ వచ్చిందని చెప్పి నేను హాస్పిటల్కి వచ్చిన, గ్లూకోజ్ ఎక్కించుకుంటానని చెప్పి ఏం తెలియదు. ఒకవేళ ఈ వీడియో చూసినాక తర్వాత నాకు ఎందుకు చెప్పలేవు, నీకు ఫీవర్ వచ్చిందా, గ్లూకోజ్ ఎక్కిందా అని చెప్పి అంటే అప్పుడు ఏదో ఒకటి అయ్యో మళ్ళీ మొత్తం ఇలా నేను చెప్పేస్తున్నా. ఈ వీడియో మొత్తం చూస్తుంది కదా, ఏం కదలే. ఇక వచ్చింది, నువ్వు అంటే బాధపడతావు అని చెప్పి నీకు చెప్పలేను చార్మి. ఇక బాధపడతావు కదా, తగ్గిన తర్వాత తగ్గుతుంది. ఇప్పుడు తగ్గుతుంది. ఇక వెంటనే నీ ముందు ఉంటా, నీ బర్త్డే విషెస్ చెప్పడానికి. ఎందుకంటే అందరికన్నా ముందు నేనే చెప్పాలి కదా బర్త్డే విషెస్. అందుకే ఫీవర్ తగ్గించుకొని హెల్త్ మంచిగా చేయించుకొని నీ దగ్గరికి వస్తా, ఓకేనా? చెప్పినా కదా చార్మికి సర్ప్రైజ్ ఇస్తా అని. ఇక ఎర్లీ మార్నింగ్ లేచినాం 5 o'clock. అంటే మేము బైక్ పైన వెళ్తున్నాం, మా దోస్తు నేను బైక్ పైన వెళ్తున్నాం. అందుకే ఇంత పొద్దున లేచినాం. లేదంటే 8, 9 అవుతుండే బస్ కంటే. ఇక ఇంత పొద్దున లేచి బయలుదేరుతున్నాం. వీడే నాతో నచ్చేది, సారీ వాంతులు పోయేది నేను. వాడు వెళ్తే వాడు అరే నేను కూడా వస్తానని చెప్పిన. ఇక ఇద్దరం కలిసి వెళ్తున్నాం. బైక్ నడపాలి కాబట్టి పొద్దునే టిఫిన్ చేస్తున్నాం, ఇట్లే తింటున్నాం. వేములవాడకు చేరుకున్నాం. మేము ఇంటికాడ స్టార్ట్ అయింది 6 o'clock. ఇక్కడ ఇప్పుడు 7:30 అవుతుంది. ఇక నేను టాబ్లెట్స్ వేసుకుంటా. టిఫిన్ మార్నింగ్ చేసిన కదా, నేను కూడా మార్నింగ్ కానీ టిఫిన్ గంట ముందు చేసిన కదా. ఇక టాబ్లెట్స్ కూడా వేసుకుంటా. ట్రావెల్ చేస్తున్నా కదా, మొత్తం బాడీ పెయిన్స్ అవుతున్నాయి.
సిద్దిపేట చేరుకున్నాం. ఇప్పుడు టైం 9 అవుతుంది. ఇక నాన్ స్టాప్ నడుపుతుంటే మన బండి చాలా హీట్ అయిపోతుంది ఇంజను. అందుకని చెప్పి ఒక కాడ ఆగి, నాకు ఛాయ్ అలవాట్లేదు అందుకని చెప్పి నేను మిల్క్ తాగుతున్నా. మా వాడు కాఫీ తీసుకున్నాడు. ఇక్కడ తాగి ఒక గంట ఆగి, ఎందుకంటే బండి ఇంజన్కి కొద్దిగా కూల్ కావాలి కదా, అందుకని చెప్పి ఇక్కడ కొద్దిగా ఆగి మళ్ళీ వెళ్తాం. ఇక ఏదరా మిల్క్ ఏమన్నా కదరా? ఇక టీ అండ్ కాఫీ ఉంది కానీ మిల్క్ లేదు. ఇవే తగ్గించుకుంటే మంచిది. హైదరాబాద్ వచ్చేసినాం. అబ్బా ఇప్పటికే వచ్చేసినాం. పానమంతా హాయిగా అనిపిస్తుంది. బండి మీద కూకొని మొత్తం కింద కాయలు కాసినాయి. అబ్బా ట్యాంక్ బండ్ దగ్గరలో మన సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి, చూద్దాం ఎంతమంది ఉన్నారో. మొత్తానికైతే ఇంటికైతే వచ్చేసినాం. ఉన్నదో లేదో తెలియదు, పోయి పెళ్ళైతే కొడదాం. అరే నీ ఫోన్ రికార్డ్ పెట్టుకుంటాం. లాక్ తీసుకో. ఓకే హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. కొంచెం ఒక 10 నిమిషాలు లేట్ అయితే చార్మి ఇంటికాడ ఉండకపోతుండే. అంటే చార్మి హాస్పిటల్ వెళ్తా అని చెప్పి రెడీ అయిపోకుందట. ఇక అంతలోపే మేము వచ్చేసినాం. ఒక 10 మినిట్స్ లేట్ అయితే కథం ఈ సర్ప్రైజ్ అంటే ఇట్లా కాకపోతుండే, ఇంకో విధంగా ప్లాన్ చేసి చేస్తుండేనేమో. రానున్నావు కదా అంటే ఇక అసలు మొత్తం ఎన్నిసార్లు నేను కాల్ చేసినా, నేను అడ్మిట్ ఉన్నప్పుడు రాలే కదా బేబీ, అట్లీస్ట్ నా బర్త్డే కన్నా రా 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 అని చెప్తే కూడా నేను రాను, పెడేసే ఫోన్ అని చెప్పి కట్ చేస్తుండే ఫోన్. నేను కూడా అదే అనుకున్నా. యాక్చువల్లీ బర్త్డే ఈరోజు కాదు, ఇంకా 2 డేస్ ఉంది. బర్త్డే సండే 25th సండే నాడు. కానీ ఏంటంటే మొన్న అడ్మిట్ ఉన్న 25th డౌట్గా చెప్తున్నా. ఓకే 25th అడ్మిట్ ఉన్నప్పుడు రాలేను కదా, అందుకని చెప్పి చార్మి ఎంత ఫీల్ అయిందో, బాధ ఉంటుంది కదా ఎంతైనా అని చెప్పి ఒక 2-3 రోజుల ముందే వచ్చి చార్మితోని టైం స్పెండ్ చేద్దామని చెప్పి వచ్చిన. నేను చెప్పినా కూడా నువ్వు రాకపోతే నేను 24 నైట్ ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకునే వండుకుంటా, ఎవ్వరు విషయం అవసరం లేదు నాకు అని చెప్పి అనుకున్నా. చెప్పినా కూడా ఇక ఎట్లయితే వచ్చేసిన. ఇప్పుడు ఆపియా చాలా చాలా అలాగే చార్మి బర్త్డేకు మేము ఏమేమి చేస్తాం అదంతా నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. ఇప్పుడైతే లైక్ కొట్టండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే వీడియోలో ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్.